హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగమ్మాయి బ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే మీలో చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి, ఎంతో కొంత మనీ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు, కానీ చేయరు. ఒకవేళ మీరు అలా అనుకుంటూ ఉంటే మాత్రం వెంటనే ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసేయండి. సో చాలామంది మాకు సిల్వర్ బటన్ వచ్చింది, గోల్డెన్ బటన్ వచ్చింది, మాకు యూట్యూబ్లో ఇంత రెవెన్యూ వచ్చింది, ఫస్ట్ పేమెంట్ మాకు ఇంత వచ్చింది అని చెప్పి వీడియోస్ చేస్తూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజం? మన ఛానల్ అనేది మానిటైజేషన్ అనేది ఎప్పుడు అవుతుంది? ఇవన్నీ రావాలంటే ఫస్ట్ మన ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి కదా. సో ఎప్పుడు అవుతుంది ఏంటి అనేది ఈ వీడియో అనమాట. సో మీలో ఎంతో కొంతమందికి ఖచ్చితంగా నేను ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? మనం ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఏ ల్యాప్టాప్లో, కంప్యూటర్లు ఇవేమీ వస్తుందండి. మన మొబైల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. సో మొబైల్లో ఫస్ట్ మీరు యూట్యూబ్ యాప్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కింద లాస్ట్ ఆప్షన్ యూ అని కనిపిస్తూ ఉంటుంది. యూ మీద క్లిక్ చేయండి. మీరు యూ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ ప్రొఫైల్ పిక్చర్తో పాటు మీ నేమ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీ నేమ్ కింద క్రియేట్ ఏ ఛానల్ అని కనిపిస్తుంది. మీరు క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పిక్చర్, నేమ్, హ్యాండిల్ అనేది 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు పిక్చర్ మీద క్లిక్ చేస్తే మీరు అక్కడ ఏదైతే ప్రొఫైల్ పిక్చర్ ఇవ్వాలనుకుంటున్నారో మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇచ్చేసేయండి. నెక్స్ట్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇచ్చేసేయండి. దాని తర్వాత హ్యాండిల్, మీరు ఏదైతే ఛానల్కి నేమ్ ఇవ్వాలని అనుకుంటున్నారో మీ ఛానల్కి ఆ నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఈ పిక్చర్, నేమ్, హ్యాండిల్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ ఏ ఛానల్ మీద క్లిక్ చేయండి. అయితే మీకు ముందు ఏంటంటే నేమ్, హ్యాండిల్ అనేది మోస్ట్లీ సేమ్ పెట్టేటట్టుగా చూసుకోండి మీ నేమ్తోనే. ఎందుకంటే మనకు ఈ రెండు సేమ్ ఉండడం వల్ల మన ఛానల్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు సెర్చ్ బార్లో మనకు ఛానల్ అనేది తొందరగా ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట. లేకపోతే 2-3 ఛానల్స్ వచ్చిన తర్వాత మన నేమ్ రావడం అనేది అసలు జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ నేమ్ మీద చాలా వరకు ఛానల్ క్రియేట్ అయిపోయి ఉంటాయి కదా. సో మోస్ట్లీ నేమ్, హ్యాండిల్ ఒకటే ఉండడం వల్ల తొందరగా మన ఛానల్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది అనమాట ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు. సో ఇంకా మీరు పిక్చర్, నేమ్, హ్యాండిల్ ఇచ్చేసిన తర్వాత క్రియేట్ ఛానల్ క్లిక్ చేస్తే మీకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఇదనమాట ప్రాసెస్. ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక విషయం నేను చెప్తున్నాను. మీకు వైటీ స్టూడియో అనేది యాప్ ఉంటుందన్నమాట. వైటీ స్టూడియో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది మనకు ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు వ్యూస్ ఎక్కడ వస్తున్నాయి, మన కామెంట్స్ ఎవరు చేస్తున్నారు, సో ఎంత వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని అవర్స్ మనకు అయ్యింది అనేసి మనకు ఈ యూట్యూబ్ యాప్లో తెలియదు అనమాట. సో ఇది చాలామందికి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకునే వాళ్ళకి తెలియదు. ఈవెన్ నాకు కూడా ఫస్ట్ తెలియలేదు. సరే నేను కూడా ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఒక వీడియో చూస్తే తెలిసింది. సో అప్పుడు నేను వైటీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నాకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ గురించి అక్కడ ఆ యాప్లో తెలిసిందనమాట. సో మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్న వెంటనే మీరు వైటీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి. అక్కడ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు ఎన్ని అవర్స్ వస్తున్నాయి, ఎంత వ్యూస్ వస్తున్నాయి, మీ వీడియోస్ ఏం అప్లోడ్ చేస్తున్నారు అనేది మీకు అంత ఇన్ఫర్మేషన్ కూడా, మీకు రెవెన్యూ ఎంత జనరేట్ అవుతుంది కూడా ఆ యాప్లోనే మనకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఛానల్ క్రియేట్ చేసుకున్న వెంటనే వైటీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు సైన్ ఇన్ చేసేసుకోండి. సో ఓకే, మీకు ఛానల్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వీడియోస్ చేయాలి. ఏం వీడియోస్ చేయాలి? సో మీరు ఛానల్ క్రియేట్ చేసే ముందే మీరు కంటెంట్ అనేది ఫిక్స్ చేసుకోండి. అంటే మీరు ఎటువంటి కంటెంట్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, ఫార్మింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా, టెక్ వీడియోస్ చేయాలనుకుంటున్నారా అనేది మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటారు కదా. సో మీరు లాంగ్ వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మీరు చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇవన్నీ చేస్తున్నాం, క్రియేట్ అయిపోయింది, వీడియోస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఛానల్ క్రియేట్ చేసుకుని ఇవన్నీ వీడియోస్ చేసేది ఎందుకు కష్టపడి, మనకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది ఉంటుంది కాబట్టి చేస్తున్నాం అనమాట. సో మనకి ఇన్కమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వన్స్ మన ఛానల్ మానిటైజేషన్ అనేది అయిపోయిన తర్వాత మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనకు ఫస్ట్ ఛానల్ మానిటైజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అంటే వీడియోస్కి మనకు వ్యూస్, సబ్స్క్రైబర్స్ అనేది ఉండాలన్నమాట. సో మన ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి మనకు 1000 సబ్స్క్రైబర్స్ అనేది కావాలి. సో 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోతుందా అంటే లేదు, మనకు 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి రావాలి, లేకపోతే 4000 వాచ్ అవర్స్ అయినా రావాలి. సో 10 మిలియన్ వ్యూస్ అనేది షార్ట్స్కి రావాల్సి ఉంటుంది. అది ఓన్లీ 90 డేస్లోనే అనమాట. 90 డేస్లో మీరు చేసే షార్ట్స్కి కనుక 10 మిలియన్ వ్యూస్ అనేటివి వస్తే దాంతోపాటు మీకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా ఉంటే మీ ఛానల్ అనేది మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. సో వాళ్ళు మనకి మెయిల్ పంపించేస్తారు, మీ ఛానల్ ఇలా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయింది, చేసేసుకోండి అని చెప్పి అప్లై చేసుకోమని వాళ్ళు మెయిల్ పెడతారు. కానీ మనకి ఈ 10 మిలియన్ వ్యూస్ అనేది షార్ట్స్కి రావడానికి ఓన్లీ 90 డేస్ మాత్రమే టైం ఉంటుంది. కానీ మనకి 4000 వాచ్ అవర్స్ రావడానికి మాత్రం 365 డేస్ టైం ఉంటుంది అనమాట, 1 ఇయర్ ఉంటుంది. సో మనకి ఈ రెండిట్లో 10 మిలియన్స్ వ్యూస్ వచ్చినా, 4000 అవర్స్ వచ్చినా మనకి 1000 సబ్స్క్రైబర్స్ అనేది అనమాట కామన్ అనమాట.
సో మనకు 4000 వాచ్ అవర్స్ రావడానికి 365 డేస్ టైం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. సో 1 ఇయర్‌లో మనకు వీడియోస్ కొంత ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ చేస్తూ ఉంటే వాచ్ అవర్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో ఎట్ ది సేమ్ టైం మనకి షార్ట్స్‌కి కూడా అవర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అవర్స్ అనేటివి క్యాలిక్యులేట్ అవ్వవు అనమాట. 4000 వాచ్ అవర్స్‌కి క్యాలిక్యులేట్ అవ్వవు. షార్ట్ అవర్స్ సెపరేట్, లాంగ్ వీడియోస్ అవర్స్ కూడా సెపరేట్ అనమాట. సో మీరు దేని మీద అయితే మీరు తొందరగా మీకు పికప్ అవుతారు, మీ ఛానల్ గ్రోత్ అయిపోతుంది, మీరు మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అవుతారని మీకు అనిపిస్తే మీ ఫ్లోలో మీరు చేసేసుకోవచ్చు. బట్ నా సజెషన్ అయితే ఏంటి అంటే ఎక్కువగా లాంగ్ వీడియోస్ అనేవి చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతకి మీకు మనీ అనేది మనం ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తూ ఉంటాం కదా. సో మనకి ఫస్ట్ మనకు పేమెంట్ అనేది రావాలంటే మనకి మినిమం $100 అనేది మనీ జనరేట్ అయ్యి ఉండాలన్నమాట, డాలర్స్. అయితే $100 మనకి అయిన తర్వాత మా యూట్యూబ్ వాడు అనేది మనకి మా మనీ అకౌంట్లో వేసేయడం అని చెప్తుంది. మన ఛానల్ ఎప్పుడైతే మానిటైజేషన్ అవుతుందో అప్పుడే మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ కూడా అక్కడ అడుగుతారు. అవన్నీ మనం కరెక్ట్గా ఇచ్చేసేయాలి. సో చాలామందికి ఏమవుతుందంటే మనకు $100 మనకి పేమెంట్ వేసినట్టు మనకు మెయిల్ వస్తుంది, కానీ మన బ్యాంక్ అకౌంట్లో మాత్రం ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఇక్కడ రూపీస్లో కదా మన మనీ ఉంటుంది, అక్కడ డాలర్స్ నుంచి వాళ్ళు వేస్తారు కాబట్టి ఒక్కొక్కసారి కొన్ని అకౌంట్స్లో అలా కన్వర్ట్ అవ్వకుండా మనకు మనీ పడినది మనకు మెసేజ్ అనేది రాదనమాట. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు మెయిల్ వస్తుంది కదా, మీకు $100 ఎంతో కొంత మనీ అయిన తర్వాత మీకు ఇంత మనీ వచ్చిందని మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేశారో ఆ బ్యాంక్కి మీరు వెళ్ళండి. ఆ బ్యాంక్కి మీరు వెళ్తే అక్కడ వెళ్ళి మేము ఇలా సో అండ్ సో యూట్యూబ్లో వీడియోస్ చేస్తాము, మాకు ఇలా మనీ వచ్చింది, సో మేము ఇలా మాకు బ్యాంక్ అకౌంట్లో పడలేదని చెప్తే మీకు అక్కడ సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. డాలర్స్ నుంచి మనీని రూపీస్లో కన్వర్ట్ చేయడానికి మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసేసుకుంటే మీ అకౌంట్లో మనీ అనేది వాళ్ళు వేసేస్తారనమాట. సో మొత్తానికి మనకు మానిటైజేషన్ అయిపోయిన తర్వాతకి ఇది మనకు పేమెంట్ ప్రాసెస్ అనమాట. సో మనకి చాలామంది మాకు యూట్యూబ్ నుంచి సిల్వర్ బటన్ వచ్చింది, గోల్డెన్ బటన్ వచ్చింది, డైమండ్ బటన్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ మనకి ఎప్పుడు వస్తాయి, మనం వీటన్నిటికీ ఎప్పుడు ఎలిజిబుల్ అని చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి మానిటైజేషన్ మన ఛానల్ అవ్వడానికి మనకి ఏం కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్, 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి అనేది రావాలి అని చెప్పుకున్నాం కదా. సో దీంతో పాటు మనకి ఏంటి అంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. ఛానల్ మనం వీడియోస్ చేస్తూ ఉంటే మన ఛానల్ గ్రోత్ అవుతూ ఉంటుంది. అట్లా వస్తూ ఉండగా మనకి 1,00,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు మనకి సిల్వర్ బటన్ అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత మనకు మళ్ళీ గోల్డెన్ బటన్ ఉంటుంది నెక్స్ట్. ఆ గోల్డెన్ బటన్ ఎప్పుడు వస్తుంది, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్కి గోల్డెన్ బటన్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ గోల్డెన్ బటన్ అయిపోయినాక ఇంకేముంటుంది, 50,00,000 సబ్స్క్రైబర్స్ అనమాట. 50,00,000 సబ్స్క్రైబర్స్ అయితే ఏమొస్తుందో తెలుసా, అప్పుడు డైమండ్ ప్లే బటన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ 50,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే మనకు డైమండ్ బటన్ వచ్చేస్తుంది కదా. సో దాని తర్వాత ఏముంటుంది, దాని తర్వాత 100,00,000 సబ్స్క్రైబర్స్ అండి, అంటే 10 మిలియన్ సబ్స్క్రైబర్స్. 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ మనకు వస్తే మనకి ఏమొస్తుంది అనుకుంటున్నారు, అప్పుడు మనకి రూబీ ప్లే బటన్ అనేది వస్తుందన్నమాట. ఇది రెడ్ కలర్లో అలా ఉంటుంది. సో దాని పేరు రూబీ ప్లే బటన్ అనమాట. దీన్నే కస్టమ్ ప్లే బటన్ అని కూడా అంటారు. సో మనకి 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే అప్పుడు మనకు రూబీ ప్లే బటన్ అనేది వస్తుందన్నమాట. సో ఇంకా చాలా ఉన్నాయండి, గ్రీన్ ప్లే బటన్ అని, బ్లూ ప్లే బటన్ అని, రెడ్ ప్లే బటన్ అని, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ మనకి 10 మిలియన్, 50 మిలియన్, 100 మిలియన్ అలా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉంటే వస్తాయి అనమాట. సో మనం జనరల్గా మనకు ఒక చిన్న టార్గెట్ అని అనుకుంటే మనం ఒక 10 మిలియన్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకున్నా ఇక్కడ వరకు మన ఇన్ఫర్మేషన్ అనమాట. ఫస్ట్ సిల్వర్ బటన్, తర్వాత గోల్డెన్ బటన్, తర్వాత డైమండ్ బటన్, తర్వాత రూబీ ప్లే బటన్ అనేది మనకు యూట్యూబ్ నుంచి వస్తుందన్నమాట. సో మీలో చాలామందికి ఇంకా ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఈ వీడియో యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చాలా ఇన్ఫర్మేషన్ ఇవన్నీ తెలుసుకొని నేను స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో నాకు అక్కడక్కడ దొరికింది కొద్దిగా ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర ఉంటే మీకు యూజ్ అవుతుంది అనేసి ఈ వీడియో చేశాను అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.